ఏంటి పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. క్లీన్ చేసుకుని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొత్తిమీర, అల్లం పేస్ట్ పట్టేసుకున్నామండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ బాగా మగ్గ పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. ఇదిగోండి బాగా మగ్గ పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం కదండి. ఒకసారి తిప్పేసుకుందాం. బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు గల్లుప్పు సరిపడా, పసుపు చిటికెడు వేసుకుని కలిపేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని తిప్పేసుకుందాం. కారం 2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. వేసేసుకుని ఇట్లా కలిపేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసేసుకుని కలిపేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బాగా ఉడకాలి. 5 మినిట్స్ అట్టు పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. ఇదిగోండి మన పచ్చి రొయ్యలు కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.